ఉప ఎన్నిక జరుగుతూ ఉంది. ఈ ఉప ఎన్నిక తీరు చూస్తుంటే అధికార టీఆర్ఎస్ పార్టీ ఎంత అధికార దుర్వినియోగం చేస్తున్నదో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఇట్లా డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెడుతూ గ్రామాల్లో ఉన్నటువంటి మరి అనేక మంది కనీసం కరోనాకు సంబంధించినటువంటి కనీస భయభక్తులు కూడా వాళ్ళకు లేకుండా చేసేసి జనాన్ని ఈ రకంగా మరి నాకు అనిపిస్తుంది విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టి అధికార దుర్వినియోగం చేస్తున్నారు అనిపిస్తుంది. మరి అధికారులు కూడా ఇక్కడ ఎవరు పర్యవేక్షణ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపించట్లేదు. ఇట్లా డబ్బున్నటువంటి వాళ్ళను మరి మనం రేపు అసెంబ్లీకి పంపిస్తే రేపు జరగబోయేటటువంటి రాజకీయాలు కూడా డబ్బుమయంగా ఉంటుంది అనేటటువంటిది దుబ్బాక ప్రజలు గుర్తించాలని చెప్పేసి సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. ఇకపోతే రెండో విషయం ఏంటంటే ఈనాడు దుబ్బాక అంతకంటే ముందు దొమ్మాట ఈ రెండు నియోజకవర్గాల పరిధిని మనం గమనిస్తే గత 70 సంవత్సరాలు అంటే 1952 నుంచి మొదలుకొని ఇప్పుడు 2020 వరకు ఒకే ఒక బీసీ అభ్యర్థి ఇక్కడ ఎమ్మెల్యే కావడం జరిగింది. మిగతా వాళ్ళు ఎవరు కూడా మరి చూసినా ఎక్కడ పరిశీలన చేసినప్పటికీ కూడా అయితే రెడ్డి లేకపోతే వెల్మలే ఇక్కడ వస్తున్నారు తప్ప బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఇక్కడ అవకాశం లేకుండా పోయింది. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే ఈ నియోజకవర్గంలో బ్యాక్వర్డ్ క్లాస్ దాదాపుగా 65% ఉంది. షెడ్యూల్ క్యాస్ట్ దాదాపుగా 40,000 ఓట్లు ఉన్నట్టుగా మనకి ఇక్కడ మిత్రులు తెలియజేస్తూ ఉన్నారు. ఇంత పెద్ద జనాభా ఉన్నటువంటి మెజార్టీ ప్రజానీకానికి ప్రాతినిధ్యం లేకుండా చివరికి బై ఎలక్షన్స్లో కూడా ఒక రెడ్డి ఒక వెల్మను తీసుకొచ్చి పోటీకి నిలబెట్టేటటువంటి దౌర్భాగ్యపు రాజకీయాలు ఈ రాష్ట్రంలో ఉండడానికి మరి కారణం ఎవరు అంటే ఈ పాలకులే అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ కేసీఆర్కి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఒక బ్యాక్వర్డ్ క్లాస్కి ఇవాళ టికెట్ ఇచ్చి ఉండాల్సింది. ఇవాళ బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే ఒక బ్యాక్వర్డ్ క్లాస్కు టికెట్ ఇచ్చి ఉండాల్సింది. కానీ అటు టీఆర్ఎస్ ఏమో ఒక రెడ్డికి ఇచ్చింది, బీజేపీ ఏమో ఒక వెల్మ ధోరణి నిలబెట్టింది. మళ్ళీ ఇప్పుడు బీజేపీ చెప్తుంది ఇక్కడ దొరల పాలన నడుస్తుందని చెప్తూనే మరొక ధోరణి తీసుకొచ్చి పోటీకి నిలబెట్టినటువంటి ఒక దౌర్భాగ్య పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొని ఉన్నది. ఈ పరిస్థితి నుంచి మనం బయటపడాలంటే ఈనాటి ఈ యొక్క అప్రజాస్వామికమైన రాజకీయాలను మనం అధిగమించాలంటే వడ్ల మాధవాచార్య లాంటి విద్యావంతుని, సంస్కర్తను, సామాజిక స్పృహ కలిగినటువంటి వ్యక్తిని, అట్లాగే సామాజికంగా జరుగుతున్నటువంటి ప్రతి ఉద్యమానికి మరి అండదండగా నిలబడుతూ అందులో పార్టిసిపేట్ అవుతూ భాగస్వామి అవుతున్నటువంటి మాధవాచార్య గారి కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించవలసిన బాధ్యత ఈ దుబ్బాకలో ఉన్నటువంటి ప్రజలకు, దుబ్బాకలో ఉన్న యువతీ యువకులకు, దుబ్బాకలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి దీన్ని ఆలోచించవలసినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మేము అభ్యర్థిస్తూ ఉన్నాం. ఇకపోతే మిత్రులారా, ఒక్కటి చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. మీకు ఇవాళ 500 రూపాయలు ఇస్తున్నారు, చాలా సంతోషం. 1000 రూపాయలు ఇస్తున్నారు, చాలా సంతోషం. కానీ తీసుకుంటే మేము ఏం బాధపడట్లేదు. లేదా 2000 ఇస్తే కూడా తీసుకోండి, వాడు 5000 ఇస్తే కూడా తీసుకోండి. ఎందుకంటే ఆ సొమ్ము మనదే. మన డబ్బునే రకరకాల పద్ధతుల్లో దోపిడీ చేసి మళ్ళీ మనకు పంచుతున్నారు, ఎస్సీ ఎస్టీ బీసీలకు పంచుతున్నారు. కానీ ఇక్కడ ఏ దొర కుటుంబాలకు చెందిన వాళ్ళు, ఏ పటేళ్ల కుటుంబాలకు చెందిన వాళ్ళు వచ్చి ప్రచారం చేస్తలేరు. అక్కడ నేను చూసుకుంటూ వస్తూ ఉన్నా, ఎక్కడ చూసినా ఈ ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల వాళ్ళే అక్కడ ప్రచారం చేస్తారు. సరే మంచిదే, తీసుకోండి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మీరు ఏంటి గుర్తుపెట్టుకోవాలి? మీకు ఈరోజు 500 రూపాయలు ఇచ్చిందంటే దాదాపుగా 2.5 సంవత్సరాలకి ఇవ్వబోతున్నాయి ఆయన. 2.5 సంవత్సరాలకు ఆయన 500 రూపాయలు ఇస్తే రోజుకు ఎంత పడుతుందో ఒక్కసారి ఆలోచించండి. సంవత్సరానికి 360 రోజులు, 2 సంవత్సరాలకి ఎంత అయితే 720 రోజులు, ఇంకా మిగతా సంవత్సరం 150, 720, 150 కలిపితే 870 రోజులు. 870 రోజులకు 500 రూపాయలు పంచేస్తే ఆటాన పడుతుంది. అంటే మీకు ఆటాన ఇస్తున్నాడు, కొడుకేమో ముఖ్యమంత్రి చేయాలనుకుంటున్నాడు. ఆటాన ఇస్తున్నాడు, ఇక్కడ చనిపోతే రామలింగారెడ్డి చనిపోతే ఇంకొక వ్యక్తికి ఇవ్వాలి తప్ప మళ్ళీ వంశపారంపర్యంగా మీ అబ్బ సొత్తారా బాబు? ఇదేమన్నా మీ అబ్బ సొత్తా? ఇక్కడ ఎలక్షన్ ఎమ్మెల్యే అంటే లేకపోతే పరిపాలన అంటే మీ అబ్బ సొత్తా? ఒకటి చచ్చిపోతే ఇంకొకరికి ఇవ్వడానికి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు ఎన్నుకునేటటువంటి వాళ్ళకి ఇవ్వాలి తప్ప నోట్ల మాట రానావను. రేపు అసెంబ్లీలో ఏం మాట్లాడతామో నోట్ల మాట రావట్లేదు. ఇక్కడనే నిలబెడితే 4 ముచ్చట్లు మాట్లాడతలేదు. అంటే ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే హరీష్ రావా, కాబోయే ఎమ్మెల్యే హరీష్ రావా, లేకపోతే సుజాతమ్మనా? సుజాతమ్మ అయితే మేము కూడా సంతోషపడే వాళ్ళం. కానీ ఇక్కడ సుజాతమ్మ కాదు. మీకు ఒకవేళ సానుభూతి ఉంటే దాన్ని వెనుకకు తీసుకోండి. రేపు ఇక్కడ కాబోయే ఎమ్మెల్యే హరీష్ రావు అవుతాడు. హరీష్ రావు పెత్తనం కొనసాగుతుంది. ఇక్కడ మీరు అనుకున్న పరిపాలన కొనసాగదు. అంటే ఆ సానుభూతి కూడా మీ వృధా అయిపోయేటటువంటి సానుభూతే. కాబట్టి నేనేం చెప్తున్నానంటే మీకు 50 పైసలు ఇచ్చి వాళ్ళు కాలువలు తవ్వుకుంటున్నారు, 50 పైసలు ఇచ్చి కాంట్రాక్టులు దొబ్బుతున్నారు, 50 రూపాయలు ఇచ్చి మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంట్రాక్టులంతా కూడా వెల్మదొరలకు రెడ్లకే వాళ్ళు దోచిపెడతా ఉన్నారు.
కాబట్టి మళ్ళా మీరు ఓటేసేది ఎవరికంటే దోపిడీదారులకే. మళ్ళా మీరు కాంగ్రెస్ కనుక లేకపోతే టీఆర్ఎస్ కానీ లేకపోతే బీజేపీకి కానీ మీరు ఓటేస్తే మళ్ళా మీరు ఎవరికి వేయబోతున్నారంటే దోపిడీ చేసేటటువంటి వర్గాలకే వేయబోతున్నారు. కానీ మాధవాచారి గారికి వేస్తే సామాజిక వర్గానికి వేసినట్టు అవుతుంది, మాధవాచారి గారికి వేస్తే సామాజిక న్యాయానికి వేసినట్టు అవుతుంది, మాధవాచారి గారి కత్తెర గుర్తు కనుక మీరు ఓట్లు వేస్తే ఎస్సీ ఎస్టీ బీసీలకు వేసినట్టు అవుతుంది. ఎస్సీ ఎస్టీ బీసీల ఓట్లు ఇక్కడ సద్వినియోగం కాబడతాయి. రేపు అసెంబ్లీలో ఖచ్చితంగా మన తరపున గొంతు ఇప్పించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తాగుడుకు లేకపోతే ఈ చిన్న చిన్న ఈ 500కు 200కు మీరు ఆలోచన చేయకుండా దీర్ఘకాలికంగా మన బిడ్డల భవిష్యత్తు, ఎస్సీ ఎస్టీ పిల్లల విద్యార్థుల భవిష్యత్తు, ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించినటువంటి ఏదైతే ఇప్పుడు భవిష్యత్తు ఉద్యోగాలు అనుకుంటున్నామో వీటన్నిటిని కూడా మీరు దృష్టిలో పెట్టుకొని మాధవాచారిని గెలిపించాలని మేము అభ్యర్థిస్తూ ఉన్నాం. ఇక్కడ జరిగేటటువంటి వాటిలో మీకు వాటా రావాలంటే, నీళ్ళలో వాటా రావాలంటే, ఉద్యోగాల్లో వాటా రావాలంటే నాకు ఓటు ఏమన్నాడు. 6 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇవాళ ఏమంటుండంటే ఆంధ్రోలు లేకపోతే పాలనెట్ట కొనసాగుతుందా అంటున్నాడు. రేపు మీకు ఇక్కడ కూడా మొండి చెయ్యే చూపిస్తాడు. కాబట్టి ఈ మోసగాన్ని నమ్మొద్దని, కేంద్రంలో ఉన్న మోసగాళ్ళని అసలే నమ్మొద్దని చెప్పేసి మీ అందరికీ అభ్యర్థిస్తూ, కాంగ్రెస్ అయితే ఇప్పుడు మొండి చెయ్యి కాదు అసలు చేయలేనటువంటి పరిస్థితి ఉంది. కానీ ఉత్తగానే ఏలాడుతున్న బొమ్మ చెయ్యి రబ్బర్ చెయ్యి పెట్టుకొని తిరుగుతున్నారు వాళ్ళని కూడా నమ్మకండి. కత్తెర గుర్తు చాలా మంచి గుర్తు ఇది. ఎందుకు మంచి గుర్తు అంటే ఎక్కడ ఎవడైతే ఎక్స్ట్రాలు చేస్తాడో అక్కడ కత్తిరించే ఉపాయం జరుగుతుంది. ఇక్కడ కేసీఆర్ని కత్తిరిస్తాం, బీజేపీని కత్తిరిస్తాం, ఇక్కడ అవినీతిని కత్తిరిస్తాం, నీతి నిజాయితీ పక్షాన నిలబడతామని చెప్పేసి మీ అందరికీ కోరుకుంటూ దుబ్బాక ప్రజలందరూ కూడా దయవుంచి మీ అందరికీ నమస్కరిస్తూ ఉన్నాం, అభ్యర్థిస్తూ ఉన్నాం. మాధవాచారి గారికి ఓటేయండి. ఆయన విద్యావేత్త, సామాజిక స్పృహ కలిగిన వాడు, మీ పేద ప్రజల నుంచి వచ్చినవాడు, గుడిసెలో నుంచి వచ్చినవాడు, గ్రామ స్థాయి నుంచి వచ్చినటువంటి వాడు, పేదవాడు. ఇట్లాంటి వానికి ఓటేస్తే ఈ సమాజం నిలబడుతుందని చెప్పేసి, పిల్లల భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి అభ్యర్థిస్తూ కత్తెర గుర్తుకు ఓటేయమని చెప్పేసి కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. గుర్తుకే, కత్తెర గుర్తుకే.